సో హాయ్ ఫ్రెండ్స్, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న ఎన్టీఆర్ 31 మూవీ నుంచి అయితే ఒక మాస్ అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ లో ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ 31 మూవీ నుంచి టైటిల్ అయితే రాబోతుంది, ఇంకా ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది, గ్లిమ్స్ కూడా రాబోతున్నాయి భయ. ఇదైతే మాత్రం మాస్ అప్డేట్ అనమాట ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి. ఎన్టీఆర్ అన్న 31 మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లిమ్స్ ఎప్పుడు వస్తున్నాయి అంటే ఇవి ఎప్పుడు వస్తున్నాయి అనేది నేను వీడియోలో ఎక్కడ దగ్గర అయితే చెప్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి భయ. స్కిప్ చేశారంటే అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ షూటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ షూటింగ్ అయితే రీసెంట్ గానే మొదలైంది భయ. ఈ మూవీ షూటింగ్ అయితే రీసెంట్ గానే రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సీన్ అయితే తీసారు భయ. ఏకంగా 3000 మంది జనాలు అయితే ఉంటారు ఆ సీన్ లో. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఏం ప్లాన్ చేశారో మనకైతే తెలియదు, కానీ ఏకంగా ఆ సీన్ లో 3000 మంది జనాలను అయితే పెట్టాడు భయ. ఈ సీన్ అయితే మూవీకే చాలా ఇంపార్టెంట్ సీన్ అంట భయ, అందుకనే ఆ సీన్ లో 3000 మంది జనాలను అయితే పెట్టాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో ఈ భారీ సీన్ షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఉప్పాడ బీచ్ కి అయితే వెళ్లారు భయ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఉప్పాడ బీచ్ కి ఎందుకు వెళ్లారంటే అక్కడ లొకేషన్స్ అయితే చూడడానికి అయితే వెళ్లారు భయ. నాకు తెలిసి అక్కడ కూడా ఒక సీన్ అయితే షూట్ చేసి ఉంటారు. దీంతో పాటు కాకినాడ పోర్ట్ కి వైజాగ్ పోర్ట్ కి అయితే వెళ్లారంట. ఈ 2 లొకేషన్స్ లో ఏదో ఒక దగ్గర అయితే షూట్ అయితే ఉంటుంది భయ. లేదంటే వైజాగ్ పోర్ట్ లో కూడా ఉండొచ్చు, కాకినాడ పోర్ట్ లో కూడా ఉండొచ్చు భయ. ఈ 2 ప్లేసెస్ లో కూడా షూట్ ఉండే అవకాశం అయితే ఉంది. పోర్ట్ లో షూట్ అంటే పుష్ప రేంజ్ లో ఏదో ఒక సీన్ అయితే మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ గారితో ప్లాన్ చేస్తున్నారు భయ. దీంతో పాటు ఈ మూవీ షూటింగ్ కోసం చాలా లొకేషన్స్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చూస్తున్నారు భయ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ ఎన్టీఆర్ 31 మూవీని ఎక్కువగా రియలిస్టిక్ లొకేషన్స్ లోనే తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. మూవీలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కి మాత్రమే సెట్స్ అయితే వేస్తున్నారంట, అది కూడా రామోజీ ఫిలిం సిటీలోనే వేస్తున్నారంట. మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ తప్పించి మిగతా సీన్స్ అయితే రియలిస్టిక్ లొకేషన్స్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది భయ. కాకపోతే ఆ షూటింగ్ లో మన ఎన్టీఆర్ అని అయితే లేరనమాట. ఎన్టీఆర్ గారు లేని సీన్స్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే తీస్తున్నారు ప్రెజెంట్. ఎన్టీఆర్ గారు ఈ మూవీ షూటింగ్ లో ఇంకా ఎందుకు జాయిన్ అవ్వలేదంటే ఎన్టీఆర్ గారు అయితే ప్రెజెంట్ బిజీగా ఉన్నారు భయ. వార్ 2 మూవీ షూటింగ్ లో ఉన్నారనమాట. వార్ 2 షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది భయ. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఒక సాంగ్ అయితే తీయాల్సి ఉంది. ఆ సాంగ్ షూటింగ్ కోసమే మన రీసెంట్ గా ఎన్టీఆర్ అని అయితే ముంబైకి అయితే వెళ్లారు. ఆ సాంగ్ అయితే ఒక డాన్స్ సాంగ్ భయ. రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్యన పోటాగా ఉంటుంది అనమాట ఆ సాంగ్. యాక్చువల్లీ వార్ 2 మూవీ టీమ్ అయితే ఆ సాంగ్ గురించి ఎన్టీఆర్ అని అయితే పిలిచారు. ఎన్టీఆర్ అని అయితే వెళ్ళారు. ఆ సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే సాంగ్ మధ్యలో రుతిక్ రోషన్ కాల్ కి అయితే చిన్న డ్యామేజ్ అయితే జరిగింది భయ. రుతిక్ రోషన్ కాల్ కి అయితే చిన్న గాయం జరిగింది భయ. అందుకనే ఆ సాంగ్ షూటింగ్ అయితే ఆగిపోయింది. ఆ సాంగ్ షూటింగ్ ఆగిపోవడంతో ఎన్టీఆర్ అయితే జపాన్ అయితే వెళ్లారు భయ. దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ నుంచి కూడా రీసెంట్ గానే ఇండియాకి అయితే వచ్చారు. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏప్రిల్ 22 నుంచి నీల్ గారు మూవీ షూట్ లో ఎన్టీఆర్ గారు జాయిన్ అవుతున్నారని మూవీ టీమ్ అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ. ఇంకా ఎన్టీఆర్ గారు జాయిన్ అయ్యారంటే ఇంకా ప్రశాంత్ నీల్ గారు అయితే మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ చేస్తారంట. బేసిక్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మూవీస్ ఎలా ఉంటాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే KGF మూవీ చూసాం, KGF 2 మూవీ చూసాం, రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీ కూడా చూసాం కదా. ఆ మూవీస్ అన్నిట్లో కూడా ఎక్కువగా బ్లాక్ కలర్ ఉంటుంది భయ. మన ఎన్టీఆర్ అన్నతో తీస్తున్న డ్రాగన్ మూవీ కూడా బ్లాక్ కలర్ లోనే ఉండబోతుంది భయ. మరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికి బ్లాక్ కలర్ అంటే ఎంత ఇష్టమో మనకైతే తెలియదు, కానీ ప్రతి మూవీలో కూడా బ్లాక్ కలర్ థీమ్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది భయ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దాకా తీసిన ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ డ్రాగన్ మూవీ దానికి మించి అయితే ఉండబోతుంది భయ. ఎందుకంటే ఈ డ్రాగన్ మూవీ ప్రశాంత్ నీల్ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకోండి భయ, ఏ రికార్డ్ అయినా సరే ఈ డ్రాగన్ మూవీ వచ్చినంత వరకే. ఒక్కసారి ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ అయిందంటే ఇంకా ఏ రికార్డ్ కూడా మిగలదు. ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి భయ. ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్రాగన్ మూవీ కూడా 2 పార్ట్స్ గా రాబోతుంది అనమాట. డ్రాగన్ పార్ట్ 1, డ్రాగన్ పార్ట్ 2 2 పార్ట్స్ గా రాబోతున్నాయి. నాకు తెలిసి డ్రాగన్ పార్ట్ 1 తోనే ఒక విధ్వంసం అయితే సృష్టిస్తుంది భయ బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి మంచి మార్కెట్ అయితే ఉంది భయ. తెలుగులో కావచ్చు, కన్నడలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, బాలీవుడ్ లో కావచ్చు, నెక్స్ట్ జపాన్ లో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది భయ. జపాన్ లో ఎన్టీఆర్ అనుకున్నంత ఫ్యాన్స్ మన టాలీవుడ్ లో ఏ హీరో కూడా లేరు భయ. మన టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఏ హీరో కూడా అంతమంది ఫ్యాన్స్ అయితే లేరు భయ. జపాన్ లో ఓవర్మాస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఎన్టీఆర్ కి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న దేవరా ప్రమోషన్స్ కోసం రీసెంట్ గా జపాన్ అయితే వెళ్ళారు కదా. ఆ జపాన్ లో ఎన్టీఆర్ అన్న కోసం జపాన్ అమ్మాయి అయితే తెలుగు అయితే నేర్చుకుంది భయ. అసలు ఏం జరిగిందంటే జపాన్ లో ఎన్టీఆర్ అన్న అయితే జపాన్ ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ అయితే ఇస్తున్నారు కొంతమందికి. అందులో ఒక అమ్మాయి అయితే తెలుగులో మాట్లాడింది భయ.
మన ఎన్టీఆర్ అన్నతో. ఆ అమ్మాయి మాటలు విని ఎన్టీఆర్ అన్న అయితే లిటరలీ షాక్ అయిపోయాడు భయ. ఎన్టీఆర్ అన్న అయితే ఆ అమ్మాయికి ఇలా అడిగాడు భయ, అమ్మాయి నీకు తెలుగు ఎలా వచ్చి అంటే RRR మూవీ చూసిన తర్వాత తెలుగు అయితే నేర్చుకున్నాను సార్ అని చెప్పింది భయ. ఆ అమ్మాయి RRR మూవీ చూసి ఎన్టీఆర్ అన్న కోసం తెలుగు అయితే ఆ జపాన్ అమ్మాయి అయితే నేర్చుకుందంట. మరి అలాంటి ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ జపాన్ లో ఎన్టీఆర్ అన్నకి అయితే. ఇంక డ్రాగన్ మూవీ కూడా జపాన్ లో రిలీజ్ కాబోతుంది. ఈ డ్రాగన్ మూవీ చూసాక ఎన్టీఆర్ కి అయితే జపాన్ లో మరికొంతమంది ఫ్యాన్స్ అయితే పెరుగుతారు భయ, ఇదైతే కన్ఫర్మ్. అలాగే రీసెంట్ గా దేవరా మూవీని జపాన్ లో రిలీజ్ చేశారు కదా, ఆ మూవీకి అయితే మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ. ఇంకా దేవరా మూవీకి ఇంత మంచి కలెక్షన్స్ వచ్చాయంటే ఇంకా ఒక్కసారి డ్రాగన్ మూవీ కానీ జపాన్ లో రిలీజ్ అయితే ఆ కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే డ్రాగన్ మూవీకి జపాన్ లో నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి భయ. ఫైనల్లీ డ్రాగన్ మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ డేట్ అయితే చెప్తున్నాను కదా, అది ఎప్పుడంటే మే 20వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది భయ. మే 20వ తేదీన ఎందుకు రిలీజ్ అవుతుందంటే మన ఎన్టీఆర్ అన్న బర్త్డే అయితే ఉంది భయ. మన ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు అయితే ఈ మూవీకి సంబంధించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ఈ మూవీ టైటిల్, ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్, ఈ 3 అప్డేట్లు అయితే మన ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు అయితే రిలీజ్ కాబోతున్నాయి భయ మే 20వ తేదీన. ఇంకా మే 20వ తేదీన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక పెద్ద పండగ భయ. ఎందుకంటే ఆ రోజు మన ఎన్టీఆర్ బర్త్డే అయితే ఉంది. డ్రాగన్ మూవీ నుంచి అయితే 3 అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. డ్రాగన్ మూవీతో పాటు వార్ 2 మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది భయ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు. సో ఇది భయ మే 20వ తేదీన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా డ్రాగన్ మూవీ నుంచి అయితే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ అయితే రాబోతున్నాయి. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా మే 20వ తేదీ అయితే నార్మల్ గా ఉండదు భయ. అసలు ఆ రోజు అయితే రచ్చని యూట్యూబ్ లో ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అవుతాయి. ఏదేమైనా సరే మన ఎన్టీఆర్ గారితో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు భయ. సో ఇది భయ ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.